ఒక గొర్రెల కాపరి స్థానములో నుండి దేవుడు నన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించాడు. ఈ రాజభవనంలో నన్ను నివసింపజేశాడు. ఎంత మహాభాగ్యము దేవుడు నాకు ఇచ్చి ఆయన నిబంధన మందస్సం మాత్రము ఆ గుడారంలో ఉండడము, అది నా హృదయానికి ఎంతో బాధగా భారంగా ఉంది అని తన హృదయంలో వేదన పడుతూ ఒక నిశ్చయం చేసుకున్నాడట. ఏమిటంటే, నేను నివసించుచున్నటువంటి రాజమందిరము కంటే ఆయన నామ ఘనత కొరకు ఒక ఘనమైన మందిరాన్ని నేను కట్టాలి, ఘనమైన మందిరాన్ని కట్టాలి అని ఆలోచన చేసుకున్నాడు. ఆ విషయమై అతడు నిర్ణయం తీసుకున్నాడు. కానీ దేవుడు ఒక దినాన్ని దావీదుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై, దావీదు,